ఈరోజు నేనైతే చందువాలు పులుసు చేశానండి. చాలా బాగుంటుంది. చందువాకి ఒక్కటే ముళ్ళు ఉంటుంది. ఎవరైనా తినచ్చు, ఈజీగాను బాగుంటుంది. అది ఎలా చేశానో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లోనే చేశానండి. అందులోకి చేపలు 2 ముక్కలుగా కోసుకొని, పెద్దవైతే 3-4 ముక్కలు చేసుకోవచ్చు. చిన్న చేప ఇది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ, అలాగే నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం చిన్నులపాయ తర్వాత అన్న వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి కొద్దిగా చేపలు మునిగేంత వరకే నీళ్ళు వేసుకోవాలి. ఇంకంతేనండి. పొయ్యి మీద పెట్టుకొని దగ్గరగా మనకి ఎంత చిక్కగా గ్రేవీ కావాలో అంతవరకు దింపుకొని తింటమేనండి. చాలా బాగుంటుంది. దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ చేపలనండి కూర కంటే కూడా వేపుకుంటే చాలా బాగుంటుంది. మేము వైజాగ్లో ఉండేటప్పుడు మా నాన్న 2-3 రోజులకు ఒకసారి ఎక్కువ చేపలు తెచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ సముద్రం ఉంటుంది కదండి, అక్కడ ఎక్కువ చేపలు దొరుకుతాయి. షిప్పింగ్ హార్బర్ ఉంటుంది కదా, అందుకని మా నాన్న ఎక్కువ తెచ్చేవాడు. మేము ఎక్కువ వండుకునేవాళ్ళం.